కట్టు 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 ఇరుముడి కట్టు ఎక్కు 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 శబరిమల ఎక్కు. మాస్ మహారాజా మన రవితేజ. ఆయన ఇప్పుడు తన రూట్ ని మార్చి మళ్ళీ హిట్ ట్రాక్ లోకి ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. అందుకే ఈసారి ఫ్యామిలీ సినిమా దర్శకుడు శివ నిర్వాణతో ఇరుముడి సినిమా చేస్తున్నాడు. ఇందులో మెయిన్ గా తండ్రి కూతురి బంధంతో పాటు మన అయ్యప్ప స్వామి గొప్పతనం, ఆయన మాలధారుల గొప్పతనం చూపించబోతున్నారు. అయితే నిన్ననే రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కూడా అదిరిపోయింది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త సినిమా ఇరుముడి మ్యూజికల్ క్యాంపెయిన్ ఒక ప్రత్యేకమైన ఆరంభంతో మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన ఇరుముడి కట్టు పాట ప్రేక్షకుల్లో భక్తిభావాన్ని రేకెత్తిస్తూ సినిమా మీద ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. పూర్తిగా ఆధ్యాత్మికతతో నిండిన ఈ పాట సినిమా కథలో ఉన్న స్పిరిచువల్ కోర్ను చాలా బలంగా చూపిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుండే మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఫస్ట్ సింగిల్ రావడంతో సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన కెరియర్లో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నారని చెప్పవచ్చు. ఇరుముడి కట్టు పాటలో ఆయన సాంప్రదాయ భక్తి సంగీతాన్ని ఆధునిక ఆర్కెస్ట్రేషన్స్ తో కలిపి ఒక అద్భుతమైన మ్యూజికల్ అనుభవాన్ని అందించారు. పాట ప్రారంభం నుండే ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి బీట్లోనూ భక్తిభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాటలో ఉన్న సంగీతం కేవలం వినడానికి మాత్రమే కాకుండా మనసును ఆధ్యాత్మికంగా కదిలించేలా ఉంటుంది. ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు ఈ పాట ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు. భక్తి గీతాల్లో ఉండాల్సిన పవిత్రత, శక్తి, భావోద్వేగం అన్ని ఈ పాటలో సమపాలలో కలిశాయి. పాటకు సంబంధించిన లిరిక్స్ ను దర్శకుడు శివ నిర్వాణతో పాటు కళ్యాణ్ చక్రవర్తి కలిసి రాశారు. ఈ పాటలో అయ్యప్ప భక్తుడి జీవితాన్ని చాలా సహజంగా, హృదయానికి దగ్గరగా చూపించారు. మాల ధరించడం నుండి మొదలుకొని మండల దీక్షను స్వీకరించడం, ఇరుముడిని ధరించి పవిత్రమైన శబరిమల యాత్రకు బయలుదేరే ప్రతి క్షణాన్ని భావోద్వేగంగా చిత్రీకరించారు. ప్రతి లైన్లోనూ భక్తిభావం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి జీవితంలో జరిగే ఆధ్యాత్మిక మార్పును కూడా చాలా బాగా చూపించారు. ఒక సాధారణ మనిషి భక్తుడిగా మారే ప్రయాణాన్ని ఈ పాట ద్వారా చాలా సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. ఈ పాటను గాయకుడు అనంత్ ఎంతో భావోద్వేగంతో పాడారు. ఆయన స్వరం పాటకు మరింత పవిత్రతను అందించింది. ప్రతి పదాన్ని ఆయన పాడిన తీరు వినేవారిని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకువెళ్తుంది. ముఖ్యంగా అయ్యప్ప మంత్రాలు, భక్తి పదాలు ఆయన గాత్రంలో చాలా శక్తివంతంగా వినిపిస్తాయి. ఈ పాటలో నటుడు రవితేజ ఒక పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. సాధారణంగా మాస్ యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించే ఆయన ఈ సినిమాలో మాత్రం ఒక అయ్యప్ప భక్తుడిగా పూర్తిగా మారిపోయారు. ఆయన పాత్రలో ఉన్న శాంత స్వభావం, ఆధ్యాత్మికత ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. రవితేజ ఈ పాత్ర కోసం తన సాధారణ మాస్ ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టారు. చాలా రెస్ట్రెయింట్ గా, సింపుల్ గా కానీ భావోద్వేగంగా నటిస్తూ ఒక భక్తుడి జీవన శైలిని నిజాయితీగా చూపించారు. ఈ మార్పు ఆయన కెరియర్లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. కొరియోగ్రఫీ విషయానికి వస్తే బాబా భాస్కర్ ఈ పాటకు సంప్రదాయ భక్తి శైలికి తగ్గట్టుగా అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ డిజైన్ చేశారు. ఆయన రూపొందించిన స్టెప్పులు అయ్యప్ప భక్తుల ఆచారాలను ప్రతిబింబించేలా ఉన్నాయి. పాట చూస్తున్నంతసేపు ఒక పవిత్ర యాత్రలో ఉన్న భావన కలుగుతుంది. ఈ పాటలో కేవలం భక్తి మాత్రమే కాకుండా ప్రధాన పాత్ర జీవితంలోని కొన్ని భావోద్వేగ క్షణాలను కూడా చూపించారు. ముఖ్యంగా రవితేజ కుటుంబ జీవితం గురించి చిన్న చిన్న సన్నివేశాలు ఈ పాటలో కనిపిస్తాయి. ఇందులో ప్రియా భవానీ శంకర్ ఆయన భార్యగా కనిపించగా, చిన్నారి బేబీ నక్షత్ర కుమార్తె పాత్రలో నటించింది. ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ పాటకు మరింత లోతును ఇచ్చాయి. భక్తి ప్రయాణంలో ఒక కుటుంబం ఎలా భాగమవుతుందో ఈ పాట చాలా సహజంగా చూపించింది. ఒక వ్యక్తి భక్తి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు అతని కుటుంబం ఎలా సహకరిస్తుందో కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇరుముడి కట్టు పాట మొత్తం మీద చూస్తే ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం అని చెప్పాలి. భక్తి, సంగీతం, నటన, భావోద్వేగం అన్నీ కలిసిన ఒక సంపూర్ణ ప్యాకేజ్ గా ఈ పాట నిలుస్తుంది. ఈ పాట రిలీజ్ తో ఇరుముడి సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సినిమా కథ కూడా పూర్తిగా ఆధ్యాత్మికత చుట్టూ తిరుగుతుందని ఇప్పటికే అర్థమవుతుంది. రవితేజ లాంటి మాస్ హీరో ఇలాంటి పాత్రలో కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కూడా ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజువల్స్ చాలా రిచ్ గా ఉండడంతో పాటు ప్రతి ఫ్రేమ్లోనూ భక్తి వాతావరణం ప్రతిబింబిస్తోంది. సినిమాటోగ్రఫీ కూడా ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మొత్తానికి చూస్తే ఇరుముడి కట్టుపాట కేవలం ఒక మ్యూజికల్ రిలీజ్ కాదు, సినిమా ప్రయాణానికి ఒక పవిత్రమైన ఆరంభమని చెప్పాలి. ఈ పాట అయ్యప్ప భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ముందు రాబోయే పాటలు, ట్రైలర్ కూడా ఇదే స్థాయిలో ఉంటే ఇరుముడి సినిమా ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.